ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్‌లో ఈరోజు శ్రీవల్లి తన ఇంటికి వచ్చిన చెల్లితో ఏడుస్తూ ఈ విధంగా అంటూ ఉంటుంది. వద్దని చెప్పినా వినకుండా అమ్మ నా పెళ్లి ఖర్చుల కోసం మా ఆయన దగ్గర 10,00,000 అప్పు చేయించింది. ఇప్పుడు ఆ అప్పులలో ఆయన్ని డబ్బులు అడుగుతున్నారట. ఎలా కట్టాలో తెలియక ఆయన చాలా బాధపడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ విషయం ఇంట్లో తెలిస్తే అప్పుడు మన గతి ఏం జరగబోతుందో, నా కాపురం మొత్తం నాశనం అయిపోతుంది. అసలే మా మామయ్యకు చాలా కోపం ఎక్కువ. ఈ విషయం తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపిస్తాడు. నా కాపురం మొత్తం నాశనం అయిపోతుంది అని చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. అదే విషయాన్ని దూరం నుండి వింటున్న ప్రేమ నర్మదలు ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు. ఏదో 10,00,000 అప్పు చేసి పెళ్లి కోసం వీళ్ళు డబ్బున్న వాళ్ళు అని చెప్పారు కదా! అసలు వీళ్ళు విషయం తెలుసుకోవాలని చెప్పి శ్రీవల్లి ఇంట్లోకి వచ్చిన తర్వాత శ్రీవల్లిని అడుగుతూ ఉంటారు. దానితో శ్రీవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన వేదావతి ఏం జరుగుతుంది, మళ్ళీ గొడవ పెట్టుకుంటున్నారా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు నర్మద ఇలా అంటూ ఉంటుంది. మీరు ఏరికోరి తెచ్చిన మీ పెద్ద కోడలు 10,00,000 అప్పు చేసిందంట పెళ్లి కోసం. అసలు దానికోసం అందరి ముందు నిజం చెప్పామని, లేకపోతే ఆ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టిందో మేమే నిజం చెప్పాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది నర్మద. నర్మద అలా అడిగేసరికి ఏం సమాధానం చెప్పాలో తెలియక శ్రీవల్లి ఒకసారి షాక్ అయిపోతూ ఉంటుంది. 10,00,000 అప్పు చేయడం ఏంటి అని వేదవతి కూడా చాలా కంగారు పడుతూ ఉంటుంది. ప్లీజ్ వాచ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.